సినిమా పరిశ్రమ ఓ సముద్రం లాంటిది. దాని గురించి తెలుసుకోవాలంటే దిగి ఈత కొట్టక్కర్లేదు. అందులోంచి ఓ చెంచా నీళ్లు మన దోసట్లోకి తీసుకుంటే చాలు. ఆ వెయిట్ మోయడానికి జీవితకాలం సరిపోదు. నిజానికి తెర వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలామంది సినీ ప్రియులు కనిపిస్తూ ఉంటుంది. తెలుసుకున్నాక అవునా అని ఆశ్చర్యంగాను, అరే మనకే తెలిసింది అని గర్వంగాను అనిపిస్తుంటుంది. అలాంటి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, ఓ లుక్ వేయండి. ఎల్లలు దాటిన సంగీత పరిజ్ఞానం గల ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ తెలుగులో డైరెక్ట్గా చేసిన సినిమా నిప్పురవ్వ. రాజ్ కోటి, బప్పీ లహరి వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ ఇవ్వగా రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఈ సినిమాకి. సిరివెన్నెల సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ సినిమాలోనూ టైటిల్ కార్డులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే ఆయన పేరు పడుతుంది. వాస్తవానికి ఆయన ఇంటి పేరు చేంబోలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్. ఈ టైటిల్ పెట్టడానికి స్ఫూర్తి హైదరాబాద్కి చెందిన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కేఎస్ఎన్ మూర్తి. అప్పట్లో డిపార్ట్మెంట్లో అందరూ ఆయన్ని గబ్బర్ సింగ్ అని పిలిచేవారట. ఇక కళా తపస్వి కె విశ్వనాథ్ కూడా డైరెక్టర్ అవడానికి ముందు గ్రేట్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారి వాహిని స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ నటిస్తూ నిర్మించిన తాతమ్మ కళతో తన 14వ ఏట చైల్డ్ ఆర్టిస్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.